బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అంజయ్యనగర్లోని ఓ చిన్న స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పట్టడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతి లభించింది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తులకి ఎలా పర్మిషన్ వచ్చింది? ఏం జరిగింది అక్కడ? ఎంతమంది మృత్యువాత పడ్డారు? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అంజయ్యనగర్ నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఒకేసారిగా కుప్పకూలి కింద పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ఒకరు మరణించినట్టుగా తెలుస్తుంది, ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉండదని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా నిర్మాణంలో ఉన్న 50 గజాలకు సంబంధించి 7 అంతస్తులు నిర్మించడం కావచ్చు, అక్కడ పక్కన నాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాలా కుంగుబాటు వల్ల భవనం అంతా కూడా ఏదైతే ఒక పక్కకు ఒరిగి ఇతర సంబంధించిన భవనం పైన పడింది. దాంట్లో ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా భారీ శబ్దం రావడంతో కూడా స్థానికులంతా భయభ్రాంతులకు గురైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఇప్పటికైతే రెస్క్యూ సిబ్బందికి సంబంధించి కూడా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ అంజయ్యనగర్ లోని నాలాకి ఆనుకొని అక్రమంగా తక్కువ స్థానంలో ఓ వ్యక్తి 7 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. కేవలం 50 గజాల్లోనే దాదాపు 7 అంతస్తుల నిర్మాణం చేపట్టడం కావచ్చు, దానికి సంబంధించిన అనుమతులు కావచ్చు, నాలా పక్కన సంబంధించి కూడా ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అనుమతులు వచ్చి అక్రమంగా అనుమతులు తీసుకొచ్చారా, అనుమతులు లేకుండానే ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారా అనే పైన కూడా ఇప్పటికైతే పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఈ నిర్మాణంలో ఉన్న భవనం అంతా కూలిపోవడంతో స్థానిక ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా దీంట్లో యజమాని అత్యాశ వల్లే నిర్మాణాలు సైతం ఏదైతే ఈ భవనం కూలిపోయింది. పక్క ఏదైతే ఇల్లు ఉందో ఆ భవనానికి సంబంధించి కూడా పాక్షికంగా ఏదైతే కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరో అపాయింట్మెంట్ కి సంబంధించి కూడా పడడంతో ఈ భవనం సైతం కూడా దెబ్బతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక మొత్తంగా దీనిపైన పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అక్రమంగా నిర్మించినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది. దాంట్లో 7 అంతస్తులకు సంబంధించి నాలా పక్కన ఏ విధంగా నిర్మిస్తారు, 50 గజాలకు సంబంధించి కూడా ఇప్పుడు దీనిపైన పోలీసులు ఆరాధించి కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా దీంట్లో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో ఒకరు మృతి చెందారు. ఇక పక్క అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా భవనం పడ్డది. కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.